హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు కూడా ఏ మూవీ రివ్యూనో ట్రైలర్ రివ్యూనో చేయట్లేదు, బట్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే మన ఐబొమ్మ రవి గురించి అనమాట. అండ్ ఈయన పోలీసు దొరికిపోయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ హైప్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఈయన చేసిన పనులకి. అది నాకు మరి ఏంటో అర్థం కాలేదు, ఎందుకు అలా చేస్తున్నారో, జనాలు ఎందుకు ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ నేను దీని గురించి ఒక 3 ముక్కలు అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దామని వచ్చేసాను. అండ్ ఈ వీడియోకి ముఖ్యమైన డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి కంపేర్ చేసి ఎవరు రైట్ అని చెప్పేది కూడా కాదు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, నేను అనుకున్న విషయాలు మాత్రమే చెప్తాను. అండ్ ఎవరు డబ్బులు ఇచ్చి కూడా ఈ వీడియో నాతో చేపియట్లేదు. ఇది అందరూ ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ అనమాట. అండ్ ఐబొమ్మ రవి చేసిన పనులేంటో చూద్దాం. అండ్ దీనికి జనాలు ఒక పాజిటివ్ జస్టిఫికేషన్ అయితే ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను 3 పాయింట్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నేను చెప్తాను. అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు, కరెక్ట్ గా ఎలా ఆలోచించాలి అన్న పాయింట్స్ అయితే నేను చెప్తాను అనమాట. ఈ ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో పాయింట్స్ డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ పాయింట్, అసలు ఐబొమ్మ రవి చేసింది ఏంటి అంటే ఏంటి? మూవీ సినిమాని పైరసీ చేసి అతని వెబ్సైట్ లో రిలీజ్ చేయడం. అంటే ఒక మూవీ రిలీజ్ అయిన 1 డేకో హాఫ్ డేకో, లేకపోతే పోలీసులు చెప్పినట్టు మూవీ రిలీజ్ కాకుండా ఒక 18 hours ముందు ఎప్పుడో మూవీని ఒక పైరసీ సైట్ లో అప్లోడ్ చేసి జనాలను అందించడం. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా జనాలు? ఎందుకంటే దీని గురించి నేను చాలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బోల్డ్ అయితే చూశాను. ఒక మిడిల్ క్లాస్ కొట్టేస్తున్నారు ఇతన్ని పట్టుకుని, ఆ లెవెల్లో చెప్తున్నారు. అండ్ ఈ పని చేయడం కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారు? మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ రెండు చెప్తాను. ఇప్పుడు మీరు రోజంతా కష్టపడి పనిచేసి 1000 రూపాయలు ఇంటికి తెచ్చుకుంటున్నారు అనుకోండి, దారిలో ఎవడో మీ జేబులో 500 కొట్టేసి వాడు పార్టీ చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది? మీ కష్టం ఏమవుతుంది? అండ్ అలానే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీ వెనకాలోడు మీ నుంచి కాపీ కొట్టి మీకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మండుతుంది కదా. సేమ్ ఒక సినిమా ప్రొడ్యూసరో, డైరెక్టరో, హీరోనో, హీరోయినో వీళ్ళందరి టైము, ఎఫర్ట్, స్కిల్స్ ఇవన్నీ పెట్టి ఒక సినిమాని తీసి అది థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్న వాళ్ళ ఓన్ ప్రోడక్ట్. సినిమా అన్నది ఇండిపెండెంట్ ప్రోడక్ట్, ఎవరికి సంబంధించిన ప్రోడక్ట్ కాదు. ఒక ప్రొడ్యూసర్ బిజినెస్ ఆబ్జెక్ట్ అంతే సినిమా అంటే. ఆయన డబ్బులు పెట్టుకున్న దాన్ని వేరే వాళ్ళు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా యాక్సెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ అది డైరెక్ట్ గా ప్రజలకి ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇండైరెక్ట్ గా మనం ఒకళ్ళ బిజినెస్ ని దెబ్బ కొడుతున్నట్టే కదా, అంటే ఒకళ్ళని మనం తెలియకుండా మోసం చేస్తున్నట్టే కదా. నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నేను దీన్ని ఒక థెఫ్ట్ కింద చూస్తున్నాను అనమాట. అంటే ఒకళ్ళ క్రియేటివిటీని మనం దొంగలించి బయట పబ్లిక్ ఎక్స్పోజ్ చేయడం అనేది ఒక థెఫ్ట్ లాంటిది. మీకు అనిపిస్తుందో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకోగానే పైరసీ అయిపోతుందా? నా ఆన్సర్ అయితే నో అని చెప్తాను. ఎందుకంటే ఈయన ఇండియా వచ్చాడు కాబట్టి దొరికాడు. రేపు ఇంకోడెవడో ఇంకో పేరుతో ఎక్కడో వేరే విదేశాల్లో పెట్టుకుని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తే ఎప్పటికి దొరుకుతాడు? ఈలోపు ఎన్ని సినిమాలు ఎఫెక్ట్ అవ్వాలి, ఎన్ని సినిమాలు పైరేటెడ్ కాపీస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇవాల్వ్ అయింది. మీకు ఒక 200 జూమ్ లెన్స్ ఉన్న కెమెరా నుంచి చిన్న పెన్ కెమెరా వరకు కూడా ఇంత టెక్నాలజీ ఉంది. ఇంత టెక్నాలజీ మధ్యలో ఎవడన్నా ఎక్కడి నుంచన్నా ఎలా అన్నా రికార్డ్ చేయొచ్చు సినిమాని. సో ఇతన్ని పట్టుకోవడం వల్ల పైరసీ అయిపోతుందని ఎలా అనుకుంటున్నారు? అంటే ఒక పాయింట్ వరకు ఆగొచ్చు, ఒక 10%, 20%, లేకపోతే ఇతని చేతిలో ఎక్కువ డేటా ఉంది కాబట్టి ఒక 40 to 50% ఆగొచ్చు. ఇతన్ని ఇన్స్పైర్ గా తీసుకుని ఎంతమంది వస్తారు రేపు? అది మనం గెస్ చేయలేం కదా. వాళ్ళందరూ బేసిక్ గా ఇండియాలో లేకుండా ఆపరేట్ చేస్తే వాళ్ళు ఎలా దొరుకుతారు? దీని గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కింద కమెంట్స్ చెప్పండి. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎవడు ఇన్స్పైర్ అయ్యి ఎవడేం చేస్తారో మనకి ఎప్పుడూ తెలీదు. సో ఇతన్ని పట్టుకోవడం వల్ల పైరసీ మొత్తం ఆగిపోతుందా అంటే నా ఆన్సర్ అయితే నో అన్నమాట. ఇంకా చాలా దారులు అయితే ఉన్నాయి ఇలాంటి పనులు చేయడానికి. టెక్నాలజీ అంత పెరిగిపోయింది, డార్క్ వెబ్ అని ఒకటి వచ్చేసింది. అందులో అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. మన డేటా ఎవరి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. ఇంత టెక్నాలజీ మధ్య పైరసీని అరికట్టడం అన్నది చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అందులో ఒక స్టెప్ వరకు అయితే ఐబొమ్మ రవిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో ఇదనమాట నా సెకండ్ పాయింట్. అండ్ ఇది అయిపోతుందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే అందరూ చూస్తున్నారు పైరసీ. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు చాలా మంది చూస్తారు పైరసీ. అండ్ ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇది పట్టుకోగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకోవడం మన తప్పే. అండ్ థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు పైరసీ వాళ్ళని ఎంతమంది క్రియేట్ చేస్తే అంతమందిని పట్టుకోవడం వల్ల పైరసీ ఆగుద్దా? ఆగదు కదా. జనరల్ గా హ్యూమన్ సైకాలజీ ఏంటి? ఏదన్నా వస్తువు ఫ్రీగా వస్తే అది తీసుకుంటారు. పైరసీ ఫ్రీగా వచ్చింది, జనాలు తీసుకుని చూస్తున్నారు.
అంటే అంటిల్ అన్లెస్ ఆడియన్స్ మెంటాలిటీ చేంజ్ అయ్యే వరకు నేను పైరసీలో సినిమా చూడకూడదు అనే వరకు ఎంతమంది పైరసీలు తీసినా అవి జనాల్లోకి వెళ్తూనే ఉంటాయి, జనాలు చూస్తూనే ఉంటారు. ఆ చేంజ్ ఎక్కడ రావాలి? జనాల మైండ్ సెట్ లో రావాలి. ఇప్పుడు ఒక సినిమాని ఎక్కడ ఎవరు ఎలా చూడాలని డిసైడ్ అయితే వాళ్ళు అలా చూస్తున్నారు. కొంతమంది టైం అని కారణం చెప్తారు, కొంతమంది సినిమా టికెట్ ప్రైజెస్ అని కారణం చెప్తారు, కొంతమంది అసలు నేను ఎందుకు సినిమాని అంత దూరం వెళ్ళి చూడాలి, పార్కింగ్ అది ఇది ఇంత ఎందుకు ప్లాన్ చేసుకోవాలి, నేను ఆ రీజన్ తో ఒకళ్ళు పైరసీ చూస్తున్నారు. ఇలా జనాలకి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి పైరసీలు చూడడానికి. అంటిల్ అన్లెస్ ఒక ఆడియన్స్ మైండ్ సెట్ కి నేను పైరసీ చూడకూడదు, థియేటర్ లో చూడాలి, లేకపోతే టీవీలో వచ్చాకనే చూస్తాను, ఈ రెండు మైండ్ సెట్లకు వస్తే తప్ప ఈ పైరసీ అన్నది ఆగదు అనమాట. ఎందుకంటే ఫ్రీగా నీకు కొత్త సినిమా రేపు నీకు అక్కడ దొరుకుతుందంటే ఎవడన్నా ఎక్సైట్మెంట్ తో చూస్తాడు, ఎవడు థియేటర్కి వెళ్ళి చూడడు. సో అంటిల్ అన్లెస్ ఆడియన్స్ మైండ్ సెట్ లో చేంజ్ వచ్చే వరకు ఈ పైరసీ అన్నది ఆగదనమాట. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు ఆడియన్స్ కి ఇప్పుడు మేజర్ ఆడియన్స్ ని మీరు ఎవరిని అడిగినా కూడా టికెట్ ప్రైజెస్ అంటారు. సో టికెట్ ప్రైజెస్ ఎందుకో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. ఇది ఇంకో వేరే సబ్జెక్ట్ అనమాట, బట్ నేను ఓవర్ వ్యూ అయితే ఇస్తాను. టికెట్ ప్రైజెస్ వల్ల మీరు సినిమాకి ఎందుకు వెళ్ళడం అయిపోతున్నారు? సినిమాని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ గా లాక్కొచ్చి మీ దగ్గర డబ్బులు లాక్కోపెట్టొచ్చి థియేటర్లో కూర్చోబెట్టి చూపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు చూడడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసి దాని టికెట్ 1000 రూపాయలు పెట్టారు అనుకోండి, జనాలందరూ అసలు ఎవ్వరు వెళ్ళలేదు అనుకోండి థియేటర్కి. 1000 రూపాయలు అంటే నాకు 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదని. చచ్చినట్టు డైరెక్టర్స్ దిగొస్తారు, ప్రొడ్యూసర్స్ దిగొస్తారు, యాక్టర్స్ రెమ్యునరేషన్స్ తగ్గుతాయి కదా ఆబ్వియస్ గా. సో మనమే ఎంకరేజ్ చేస్తున్నాం 1000-2000 పెట్టి సినిమాలు చేసి, మళ్ళీ మనమే సినిమా రేట్లు తగ్గితే బాగుంది అనుకోవడం. రెండు మనమే ఎలా చెప్తాము? ఏదో ఒక స్టాండ్ మీద అయితే ఉండాలి. టికెట్లు ఎక్కువ రేట్లు పెట్టినప్పుడు ఎవరు వెళ్ళకూడదు ఆడియన్స్, మాకు ఇంత టికెట్లు వర్కౌట్ అవ్వవు. అది ఎప్పటికీ మనం కంట్రోల్ చేయలేని ఒక ఫినామినా. నచ్చినోడు వెళ్తాడు, నచ్చినోడు వెళ్ళడు. సో సినిమా ఈజ్ నాట్ కంపల్సరీ ఆబ్జెక్ట్. దానికన్నా కంపల్సరీ ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి మన లైఫ్ లో, మన డైలీ యూసేజ్ లో, మన నెసెసిటీస్ లో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటి ప్రైజెస్ పెరిగినప్పుడు ఎవరు అసలు క్వశ్చన్ కూడా చేయరు ఎందుకు బయటకు వచ్చి. ఓన్లీ సినిమానే క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదన్నమాట నా ఓవరాల్ 3 పాయింట్స్. నా మెయిన్ కంక్లూజన్ ఏంటంటే ఈ వీడియోలో, అంటిల్ అన్లెస్ ఆడియన్స్ మెంటాలిటీ మారితే కానీ ఈ పైరసీ అన్నది ఆగదనమాట. ఇవాళ ఐబొమ్మ రవి కావచ్చు, రేపు ఇంకో బొమ్మ వస్తుంది, ఆ పైన ఇంకో బొమ్మ వస్తుంది, ఆ పైన ఇంకో బొమ్మ వస్తుంది. ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఆడియన్స్ మైండ్ సెట్ నేను పైరసీ చూడకూడదు అన్న కాన్సెప్ట్కి వచ్చే వరకు దీన్ని హ్యాండిల్ చేయడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ కి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్ లో మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఏ మూవీ రివ్యూ ఛానల్స్ లో కూడా ఇలాంటి జనరల్ టాపిక్స్ డిస్కస్ చేయరు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.